వదిలే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆనందేదో నీకేమంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందండి హాయ్ హలో వెల్కమ్ టు జిల్ జిల్ జిగా ఈ రోజు మనం ఉన్నాం ఖమ్మంలోని ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఒక్కసారిగా ఇక్కడ ఉన్న అమ్మాయిలు చూడగానే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఎంత మంది ముద్దు గుమ్మలు ఒకే చోట ఉంటే యాక్టింగ్ చేయడం ఆపుతావా? కటింగ్ ఎక్కువ తగ్గించు. మాట్లాడలేదు అక్కడ నుంచి అరుస్తుంది పాపకి. మధ్యాహ్నం లంచ్ ఎక్కువైందా? అరగకపోతే వాకింగ్ చెయ్యి, అరవకు. సిరి, ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటది? ఆ ప్రాబ్లం ఏంటంటే పొద్దున దోశలు అరగలేదు. అదా ప్రాబ్లం అంటే? అది కాదు ప్రాబ్లం అంటే. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలే. సో ఇప్పుడు టీమ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ గేమ్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది సిరి టీమ్ అండ్ కొంతమంది నితిన్ టీమ్ అనుకుంటాం కాబట్టి. సో మరి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేనే లీడ్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను కూడా అమ్మాయిని కాబట్టి వాళ్ళందరూ నా పార్టీనే. సిరి టీమా మీరు? ఇందాకే కదా అన్నారు. సిరి అని వినిపిస్తుంది, విన్నావా? ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ సిరి టీమ్. దయచేసి కాసేపు. ఓకే, సో ఇప్పటికైనా ఒకసారి అరవండి. సిరి టీమ్. ఓకే, ఇప్పుడు రాబోతున్నారు నితిన్ టీమ్. చూసావా స్పాట్ గా ఎంత? ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా వీళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే ఫాస్ట్ గా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎప్పుడు జోక్స్ ఐటమ్ పక్కన పెడితే టాస్క్లు ఉంటాయమ్మా. సో టాస్క్లు ఎలా ఉండబోతున్నాయంటే జోక్స్ ఉంటాయి, డైలాగులు ఉంటాయి, మధ్యలో యాక్టింగ్ కూడా చేయొచ్చు. రిలాక్స్. సో అలాంటివి వీళ్ళ స్పెషల్ టాలెంట్స్ కానీ వీళ్ళ స్పెషల్ యాక్టివిటీస్ ఏముంటే అవి ఈ రోజు మన షో ద్వారా వాళ్ళ టాలెంట్స్ బయట పెట్టచ్చు. బయటకి తీసుకొని రండి, తవ్వండి. రైట్, ఇక లేట్ చేయకుండా మనం టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్క్ చేయాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. ఆ పార్టిసిపెంట్స్ ఎవరు వచ్చేస్తున్నారు చూసేద్దాం. ఓకే, సో మరి సిరి టీమ్ నుంచి 3 గర్ల్స్ కావాలి, ఆ నితిన్ టీమ్ నుంచి 3 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా నా టీమ్ నుంచి ఆ ఎనర్జెటిక్ గర్ల్స్, ఎనర్జెటిక్ స్టార్స్, కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి అందమైన బాములు అలాగే ఎనర్జెటిక్ గర్ల్స్ ఫ్రమ్ నితిన్ టీమ్ సో వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఈ రోజు విల్ స్టార్ట్ విత్ సిరి టీమ్ గర్ల్స్. ఎందుకంటే మీరు అందరూ 4 గర్ల్స్ ఉన్నారు కాబట్టి. హలో, ఇది అస్సలు బాగాలేదు. రైట్, సో మరి ఫాస్ట్ గా ఈ రోజు సిరి టీమ్ నుంచి టాస్క్ చేయడానికి ఆ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు? ప్రతిభ. ప్రతిభ, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? బావా పన్నీరు. బావని పట్టుకు తన్నారా? అసలు టాస్క్ ఏంటో చెప్పకుండా బావా పన్నీరు బావని పట్టుకు తన్నారు. అది చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, అది నా ప్రతిభ. నువ్వు సెకండ్ క్లాస్ కాపేసి నువ్వు ఎప్పుడు చదువుకున్నావు? ఓకే రైట్, సో ప్రతిభ తన ప్రతిభను చూపెట్టిద్దంట. సో అదేంటో చూద్దాం. హియర్ వి గో స్టార్ట్. బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు, వీధి తిప్పేరు, వాసెడు గంధం పూసేరు, చావిడి గుంజకు కట్టేరు, చప్పిడి గుద్దులు గుద్దేరు, పట్టీ మంచం వేసేరు, పాలిక గుద్దులు గుద్దేరు, నులకా మంచం వేసేరు, 100 గుద్దులు గుద్దేరు, కళ్ళకు కారం కొట్టేరు, నోటికి తాళం వేసేరు. ఓకే, బాగా చెప్పారు. మొత్తానికైతే నాకు అర్థమైంది ఏంటంటే గుద్దులు గుద్దేరు, నోటికి తాళం వేశారు. అదే అర్థమైంది నాకు కూడా. బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు. ఓకే, సో ఇంతకీ మీ బావని కొడతావా? నువ్వు బాగా కొడతావా కుడతావా? ఏం అనేటట్లుంది. రైట్, సో ప్రతిభ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ చాలా చక్కగా నీ స్వీట్ వాయిస్ తో మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ కమ్ ఆన్, గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు అసలు సిసలైన టాస్కులు రాబోతున్నాయి. అనకరా బాబు, అసలుకే మాకు దడ.
లోపల అమ్మో ఈడొకటి అదే అడగరా బాబు అసలుకి భయం భయం కొట్టి అసలు సీసలు టాస్క్ అంటే ఏంద్రా అంటుంది. ఓకే వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ లావణ్యం. ఫాదర్ నేమ్ ఇస్ పిన్ కోడ్ నెంబర్ అక్కడ ఇచ్చిపో ఓకేనా. హైదరాబాద్. ఓకే మళ్ళీ ఒకసారి నీ పేరు చెప్తావా? లావణ్యం. ఓకే సో లావణ్య నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూడకుండా ఏం చేస్తాం బఠానీలు తిందామంట. ఓకే చూద్దాం అందుకనే చూస్తాం. ఓకే నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే పుట్టినప్పుడు నల్లగా ఉంటాను, యవ్వనంలో ఎర్రగా ఉంటాను, చనిపోయినప్పుడు ఏంటి చెప్తాను, చనిపోయినప్పుడు తెల్లగా బూడిదలా అవుతాను. పుట్టినప్పుడు నల్లగా ఉంటాను, యవ్వనంలో ఎర్రగా ఉంటాను, చనిపోయినప్పుడు నల్లగా ఉంటాను, తెల్లగా బూడిద అవుతానమ్మా. తెల్లగా బూడిద అవుతాను. ఇది చెప్పటం కాదు ఏంటది, ఇది పొడుపు కథ. వాళ్ళకి వేస్తున్నా అదే నేను ఏస్తున్నావు పొడుపు కథ. సో ఈ పొడుపు కథ ఫాస్ట్ గా చెప్పాలి. సో కమాన్ గెస్ చేయి. బొగ్గు. బొగ్గు రైట్ ఆన్సర్. సూపర్ నిజంగా కరెక్ట్ గా సమాధానం చెప్పావు. ఏంటి ఇంత ముందు ఇలాంటి పొడుపు కథ ఎవరైనా వేసారా? వేయలేదు. అమ్మాయి సో ఫైనల్ గా అయితే మాకైతే ఆన్సర్ వచ్చింది. ఈ అమ్మాయి డిఫరెంట్ గా మాట్లాడుతుంది, మైక్ ఇట్లు తిప్పుతుంది, ఇసిరేసేటట్లుంది కొంచెం అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సిరి. ఎస్ మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇంకొక అందమైన భామ రెడీగా. చచ్చిపోవాలనిపిస్తుంది ప్లీజ్. ప్రతిసారి అందమైన అంటే అమ్మాయి అంటేనే అందం. ఏమంటారు? అందం మందం బంధం. సరే మరి నా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది. హాయ్ అలేఖ్య. నేను ఇంకా ఏం అడగలే. నీ పేరు? అలేఖ్య. నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? తెలీదు. సూపర్ మార్కెట్ లో దొంగతనం చేయాలి. చేస్తారు అలవాటే వాళ్ళకి. బాగా సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు హెయిర్ పిన్లు అవన్నీ వేసుకొని వస్తారు. మాట్లాడు. చూస్తాను తెలుసు అప్పుడప్పుడు చూస్తాం కదా ఇలాంటి వాళ్ళని. సో నీకు వచ్చిన టాస్క్ అర్థమైపోయింది కదా. ఇది ఒక సూపర్ మార్కెట్ షాప్ ఓనర్. నేనే షాప్ ఓనర్. ఓకే నువ్వు ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి దొంగతనం చేయాలి. ఓకేనా? కరెక్ట్ దొంగలాగే ఉంది నీ ఫేస్, ఇబ్బంది లేదు. ఓకే కొద్దిగా చిన్న దొంగతనం అంతే. ఐ రెడీ? హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. కాన్సంట్రేషన్ పని మీద పెట్టు, నా మీద కాదు. హలో అమ్మా ఇక్కడ మేడం బిల్లింగ్ ఇక్కడ అటెల్ వెళ్తున్నారు. మేడం ఏంటి కవర్ లో ఎందుకు తీసారు? అది ఓన్లీ ఫుల్ ప్యాక్ అమ్ముతాం మేము, విడిగా అసలు కమ్మ. ఎందుకు తీసారు మీరు అవి? పైగా నాకు 2 అనే చెప్పారు సార్. 2 అని చెప్పి కాదమ్మా. నీ పేరేంటి? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు చెప్పు. చాక్లెట్లు కావాలంటే మీ ఫాదర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి కొనుక్కోవాలి. అక్కడ నేను ఉన్నాను చూస్తున్నాను. ఇక్కడ సేల్స్ గర్ల్ ఉంది ఒక ముష్టిది. నువ్వు మధ్యలో ఇలా చేసి కరెక్ట్ కాదమ్మా. ఇది చెప్పు మీ పేరెంట్స్ నెంబర్ చెప్పు, నేను ఫోన్ చేస్తా. సారీ సార్ ప్లీజ్ సార్ నేను లేదు కావాలని ఎవరు చేయాలి. డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు లేకుండా నువ్వు షాపింగ్ వచ్చి సేల్స్ గర్ల్ ఒక పిచ్చిదాల్లా కనపడుతుందా నీకు? డబ్బులు లేకుండా చాక్లెట్లు దొబ్బడానికి ఇది ఏమన్నా ధర్మసత్రం అనుకుంటున్నా తీసుకెళ్ళడానికి? సారీ అని నెక్స్ట్ టైం చేయను. అసలు ఊరుకోను. ఇప్పుడు ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే 100కి ఫోన్ కొట్టి పంపిస్తా జైలుకి. ఓకేనా? సరే నడు ఆ చాక్లెట్ అటు పెట్టు. అరే చాక్లెట్ని. ఓకే సో చాలా చక్కగా చేసింది పాప. అమ్మాయికి బాగా అలవాటు ఉన్నట్లుంది, ఎక్కడ తడబడకుండా బాగా దొంగతనం చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇది సిరి టీమ్ అని అనిపించుకున్నారు. ఓకే రైట్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్. సో నితిన్ టీమ్ నుంచి ఎనర్జెటిక్ స్టార్ నెంబర్ 2 కమ్ హియర్. హాయ్. హాయ్. మీ పేరు? స్పందన. ఓకే స్పందన ఇక్కడ చాలా మంది ఉన్నట్లున్నారు. సో ప్రతి ఒక్కరు స్పందిస్తూనే ఉన్నారు. రైట్ స్పందన. ఎవరిని చూస్తాను? నన్ను చూసి అనుకుంటా. రైట్ సో నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఫుల్ టు ఎంటర్టైనింగ్ టాస్క్. సో మరి ఆ టాస్కే డాన్స్ చెయ్యాలి. సో ఆర్ యు రెడీ? స్పందన వచ్చేసింది ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి. హియర్ వి గో స్టార్ట్ మ్యూజిక్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్ట తిట్టుకుంటే అద్దములు చూసు
సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి Fantastic performance by Spandana. Come on, girls. నా పేరు నిలబెట్టావు మొత్తానికి ఇంత చక్కగా చేస్తావని నాకు అస్సలు తెలీదు ఎంత బాగా చేసావు నువ్వు నెక్స్ట్ మరి సిరి కాదు అందమైన భామ ఏ భామ అందమైన భామ నా టీం నుంచి ఇంకొక అందమైన భామ రెడీగా ఉంది హలో నీ పేరు వర్ష. ఎస్ మరి వర్షకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలి. వర్ష రెడీయా? రెడీ. యా 3, 2, 1 గో. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెంటు మోజులే ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే బరువు తీస్తలే డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో మరి మొత్తానికి సిరి టీం నుంచి 3 టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ టాస్క్ చేయడానికి నితిన్ టీం నుంచి కూడా ఎనర్జెటిక్ గర్ల్ రెడీగా ఉంది. సో హూస్ దట్? అక్కడ ఇక్కడికి రావాలి. హాయ్ అను. హాయ్. ఓకే రైట్ వద్దులే బాగుంది ఎనర్జీ. సో నీ పేరు? లక్ష్మీ పావని. లక్ష్మీ పావని. సో లక్ష్మి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఓకే సో ఇప్పుడు దాకా వీళ్ళు డాన్స్ చేశారు, పాటలు పాడారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిట్స్ చేశారు. కానీ నీకు వచ్చింది ఒక సూపర్ టాస్క్, సుమతి శతకం చెప్పాలి. సో ఆర్ యు రెడీ? yes. Here we go. Your task starts from 3, 2, 1 go. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటి కామటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానువ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. ఓకే సూపర్ రైట్ చాలా చక్కగా చెప్పావమ్మా నిజంగా. రైట్ మరి సిరి మొత్తానికి నీ టీమ్ గర్ల్స్ అండ్ నా టీమ్ గర్ల్స్ వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు సూపర్ గా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. నితిన్ టీం నుంచి సిరి టీం నుంచి టాస్క్ అయితే సూపర్ గా కంప్లీట్ చేశారు. మరి నెక్స్ట్ మీ అందరి కోసం గేమ్ అయితే రెడీగా ఉంది. ఆ గేమే పరుగు పరుగు. ఎస్ పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు, నితిన్ టీం నుంచి కూడా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ముందు నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ మరి పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి కూడా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే సో సిరి మీ గర్ల్స్ వచ్చేసారు అండ్ మా టీమ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి మన చేతిలో కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇప్పుడు చూస్తున్నారు కదా నా చేతిలో స్కార్ఫ్స్ ఉన్నాయి. ఎవరైతే ఆడే వాళ్ళు 4 పర్సన్స్ ఉంటారో వాళ్ళ కాళ్ళకి టై చేస్తాం. సో కాళ్ళకి టై చేసిన తర్వాత నడవలేరు కాబట్టి జంప్ చేస్తూ అక్కడ మనకి ఒక బౌల్ లో బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే విధంగా జంప్ చేస్తూ ఇక్కడ ఉన్న బాల్ లో బాల్స్ వేయాలి. ఎవరైతే తక్కువ టైం లో ఫినిష్ చేస్తారో వాళ్ళ ఈ గేమ్ కి విన్నర్. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీ. ఓకే సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగో గేమ్ ఆడటానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో.
ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? yes 3 2 1 go. ఓకే రైట్. సో మరి మనం కంప్లీట్ చేసుకున్నాం పరుగో పరుగో. సో మరి పరుగో పరుగో చాలా డిఫరెంట్ గేమ్ అండ్ ఫుల్ టు ఫనీ గేమ్. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఫుల్ టు ఎంజాయ్ చేశారు అండ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు. కానీ ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో నాకు ఒక మాట చెప్పాలనుంది. మీరు మాటలు ఎక్కువ మ్యాటర్ తక్కువ గేమ్ తక్కువ అన్నట్టుంది. ఇందాక నుంచి ఒకటే అరుస్తున్నారు గేమ్ ఆడకముందే. అట్లా చేస్తా నీతి ఇట్లా చేస్తా నీ టాప్ లేపుతా అది అని. ఇప్పుడు ఏం చేశారు? సో మరి ఫస్ట్ అయితే ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 35 seconds లో. రైట్. మరి నా టీం ఎంత టైం లో అంటే 1 minute 24 seconds. నెక్స్ట్ గేమ్ జాగ్రత్త. మరి అంత ఎక్కువ వచ్చింది అనుకో నెక్స్ట్ గేమ్ లో కొందరు మా వాళ్ళు కనిపించారు అనమాట. ఇప్పుడు అర్థమైందా ఏంటో? ఓకే రైట్. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు పర్గో పర్గో విన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ గర్ల్స్. థాంక్యూ. సో మరి ఇప్పుడు మన కోసం ఇక్కడ ఉన్న గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నేను ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్. Okay, right. So మరి చూశారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్, ఆల్ ఆఫ్ యు. ఓకే. సో మరి ఇంత బ్యూటిఫుల్ అండ్ సూపర్ పెర్ఫార్మెన్స్ చూసాక నీకు ఇంకొక గేమ్ లోకి వెళ్ళాలని అస్సలు లేదా? నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మేమే విన్ అవుతున్నాం కదా. ఓకే, అందుకే నీకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఇంతకీ ఆ గేమ్ ఏంటని. సో మరి ఆ గేమే మెడలో మాల. ఓకే. సో మరి మనం వచ్చేసి ఆ మెడలో మాలా గేమ్ ఆడటానికి. సో మరి మెడలో మాలా గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ సిరి టీం నుంచి 2 girls అండ్ నితిన్ టీం నుంచి 2 girls. సో మరి ఫాస్ట్ గా మెడలో మాలా గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మెడలో మాలా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి నా టీం అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. రైట్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్ వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే. సో మరి ఇద్దరు టీమ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. చూస్తున్నారు కదా కలర్ఫుల్ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్. నా చేతిలో ఒక జోకర్ మాస్క్ అండ్ ఒక మాల ఉంది. సో సిరి చేతిలో కూడా ఒక మాల అండ్ ఒక జోకర్ మాస్క్ ఉంది. ఇంతకీ ఈ జోకర్ మాస్క్ ఈ మాలలతో ఏం చేయాలి అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ వెయిటింగ్ అనమాట. సో మరి ఫాస్ట్ గా నితిన్ టీం నుంచి 2 girls ముందుగా వస్తే 2 girls కి జోకర్ మాస్క్లు పెడతాం. సో ఈ జోకర్ మాస్క్లు పెట్టగానే ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి ఒక ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం అండ్ ఇద్దరికి మాలలు ఇస్తాం. సో ఎవరు ఫాస్ట్ గా వెళ్లి మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మాల వేస్తారు. సో ఇది ఫాస్ట్ గా సిరి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేస్తారా అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారా అనేది మన మెడలో మాలా గేమ్. సో దీనికి టైమర్ ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి మరి ఫాస్ట్ గా
ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? సిరి టీమా, నితిన్ టీమా? ఇంకా నీ టీం వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఓకే గర్ల్స్, ఆర్ యు రెడీ? రెడీ. ఓకే కమ్ ఆన్. మెడలో మాలా గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? అక్కడ రెడీ. రెడీ 3, 2, 1 గో. ఓకే రైట్. సో మరి మెడలో మాలా గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే ఈ గేమ్ టైమర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఫినిష్ చేయాలి. వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. నా టీం అమ్మాయిలు నితిన్ టీం అమ్మాయిలు సూపర్ గా ఆడారు. మరి నా టీం ఎంత స్కోర్ చేశారంటే అంటే 1 minute 57 seconds. సో 57 seconds అంటే నాకు బాధగా ఉంది. ఏడుస్తున్నాను. రైట్, మరి మా టీం గర్ల్స్ ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 10 seconds. ఓకే, సో మరి ఫైనల్ గా ఈ రోజు మెడలో మాలాలో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే సూపర్. అండ్ మొత్తానికి చాలా ఆనందంగాను హ్యాపీగాను ఈ రోజు నేను సెలబ్రేట్ చేసుకోవాలి. పార్టీ తర్వాత ఇస్తాను నీకు. ఓకే, సో ఎనీవేస్ వీరిద్దరికి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు మన కోసం ఇక్కడ ఉన్న గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్. మధుబాల నిగలే నిలువెల్ల నువ్వే దొరికావో ఏం చెయ్యాలా? కసినే రేపేలా ముసిగా నవ్వాలా? సొగసుల అంతేదో చూసెయ్యాలా? నే చెప్పరిస్తా శుభ్రంగా నే దోచుకెళ్తా అప్పణంగా. Okay, so మరి చూసారు కదా ఒక వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. సో దట్ వాస్ సూపర్. అండ్ గర్ల్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ.
ఓకే సో ఇంత జోష్ అండ్ ఇంత ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఫుల్ 2 మాస్ గేమ్. సో మరి ఆ గేమే మామా మాస్. ఓకే సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మామా మాస్ గేమ్ లోకి. సో మరి ఈ ఫుల్ 2 మాస్ గేమ్ కావాలంటే మనకు కావాలి మాస్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ సిరి టీమ్ అండ్ నితిన్ టీమ్. సో మరి నా టీం నుంచి మామా మాస్ గేమ్ ఆడటానికి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మామా మాస్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి నా టీం నుంచి కూడా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి గర్ల్స్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ నితిన్ టీమ్ అండ్ సిరి టీమ్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా 2 కార్నర్స్ లో గేమ్ చెప్పడం కాకుండా మనం చేసి చూపిస్తే అర్థం అవుతుంది. అబ్బా మాక్ చేసి చూపిస్తాం. ఓకే రైట్. సో మరి మామా మాస్ గేమ్ ఆడటానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం. ఎందుకంటే పార్టిసిపెంట్స్ కి గేమ్ క్లియర్ గా అర్థం కావట్లేదు చెప్తే. సో అందుకనే క్లియర్ గా చూపిస్తే వాళ్ళు బాగా ఆడతారంట. సో మరి ఫస్ట్ ఇద్దరు ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఈ రోప్ వేసుకొని ఉంటారు అండ్ 2 కార్నర్స్ లో 2 రింగ్స్ ఉంటాయి. ఆ 2 రింగ్స్ లో 2 స్మైలీ బాల్స్ ఉంటాయి. సో ఫాస్ట్ గా డ్రాగ్ చేసుకుంటూ గుంజుకుంటూ వెళ్లి ఆ రింగ్ లో ఉన్న స్మైలీ బాల్ ని ఫాస్ట్ గా సిరి టీమ్ గర్ల్స్ పిక్ చేస్తారా అండ్ ఫాస్ట్ గా నితిన్ టీమ్ గర్ల్స్ పిక్ చేస్తారా అనేది మన మామా మాస్ గేమ్. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడటానికి సిరి నితిన్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో 3 2 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మామా మాస్ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా అర్థమైపోయింది. నీకు అర్థం కాలేదా? ఇక్కడ చూస్తున్నా. ఓకే సో క్లియర్ గా అర్థమైపోయింది కాబట్టి సో ఇప్పుడు ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. ఓకే మరి మామా మాస్ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ గా వెళ్ళి ఆ రింగ్ లో ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేసుకోవాలి. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. House music all night long. గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఇప్పుడు అసలు సిస్టర్ అయిన గేమ్ రెడీ అవుతుంది. మా అక్కలు రెడీగా ఉన్నారు. అక్కలు రెడీయా? రెడీగా ఉన్నారా? ఓకే రైట్. సో హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. House music all night long. నితిన్ ఎలా ఆడారు మక్కలు? బాగా ఆడారు. రోప్ ఎక్కడ తెగిపోద్దని టెన్షన్ పడుతున్నారు ఇందా నుంచి. చాలా బాగా మేనేజ్ చేశారు కదా. యా రైట్. ఎనీవేస్ ఫైనల్ గా అయితే మీ వాళ్ళు ఏదో ఆడినట్లేదు. అసలు గేమ్ మా వాళ్ళు ఆడారు. మీ వాళ్ళు ఏదో వచ్చిన పోవే అట్లా రావే జరగవేటు అట్లా ఆడారు. అదే మామా మాస్ గేమ్. ఓకే సో మరి ఈ రోజు ఫైనల్ గా మామా మాస్ గేమ్ లో మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 18 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. మామా మాస్ గేమ్ లో మా టీం ఎంత టైం అంటే 1 minute 15 seconds.
ఓకే సో మరి ఫైనల్ గా ఈ రోజు మన మాస్ గేమ్ మాస్ గెలిచింది మాత్రం సిరి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కంగ్రాట్స్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి. yes. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. రైట్, మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. వాచ్ అండ్ ఎంజాయ్. ఒక సాదా సీదా పోరి ఉంది, ఆ పోరికి ఒక దిల్లు ఉంది. దాని బర్త్ డేట్ 3, దాని బర్త్ మంత్ 3, దాని రోల్ నెంబర్, రూమ్ నెంబర్, బెంచ్ నంబర్, బెర్త్ నంబర్, లక్కీ నంబర్ 3. దాని వేకప్ టైం 3, దాని లంచ్ టైం 3, దాని సెల్ నెంబర్, ఇల్లు నెంబర్, నేమ్లోని అక్షరాలు టోటల్ వేస్తే 3. అరే హిస్టరీలో ఆడలేని లవ్ స్టోరీ నడుపుతాంది కళ్ళ ముందు చూడు చూడు. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక అనారు ముగ్గురు సలీములు. సో గర్ల్స్ పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేశారా? ఓకే రైట్, సూపర్ గా ఎంజాయ్ చేశారంట. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం చెప్పుకున్నట్లుగా ఫైనల్ బాస్ ఫైనల్ బ్యాటిల్. సో మరి ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ మరి మా 3 గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు నితిన్ టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. నితిన్, ఎలా ఆడాలి గేమ్? సో అక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్ బాక్సెస్. ఆ బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటున్నారు వీళ్ళు. ఏం లేదు, బేసిక్ గా మీకు నచ్చిన ప్రాపర్టీస్, మీరు ఎప్పుడు బాగా తినే ప్రాపర్టీస్ అవే చాక్లెట్, లెమన్స్ అండ్ బాల్స్. సో ఇక్కడ ఒక రెడ్ కలర్ బాస్కెట్ ఉంది. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ సిరి టీం నుంచి 3 గర్ల్స్ ముందుగా వస్తే 3 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ పట్టుకొని ఉంటారు. పట్టుకొని ఉండి ఇలా చూసుకుంటారు అనుకుంటున్నారు కానీ కాదలా. 2 హ్యాండ్స్ ఇలా పట్టుకొని ఉంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ 2 హ్యాండ్స్ మీద మీరు క్యారీ చేస్తూ అంటే కూర్చోబెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. సో ఆమెను క్యారీ చేస్తూ అక్కడ దాకా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న వైట్ కలర్ బాక్సెస్ ని సిట్టింగ్ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వారు లెగ్స్ తో హోల్డ్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సేమ్ వెనకాలకి రావాలి అండ్ ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బాస్కెట్ లో అక్కడున్న ప్రాపర్టీని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి. ఇలా 2 టీమ్స్ కి 2 minutes టైం ఇస్తాం. ఎవరు 2 minutes లో ఎక్కువ ప్రాపర్టీస్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఎందుకంటే ఫైనల్ గేమ్ కదా ఇది. ఫైనల్ గేమ్ కాబట్టి ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్, ఆ కిక్, ఆ లక్ ఏంటో ఎవరు ఫస్ట్ గా ఈ గేమ్ ఆడుతున్నారో చెప్పాలి. అవనేవి లాస్ట్ లో రివీల్ చేస్తాం. సో రైట్, ఈ గేమ్ ఆడటానికి సిరి టీం నుంచి 3 అమ్మాయిలు ఈగర్ గా వెయిటింగ్. అరే ఎప్పుడు మీరే ఆడతారా? మేము ఆడ మమ్మల్ని ఆడిపి. ఓకే, అందుకనే మిమ్మల్ని సెలెక్ట్ చేసా. ఓకేనా? ఓకే, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? yes. 3, 2, 1 గో. ఓకే సో మరి సై అంటే సై గేమ్ సిరి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏవి ప్రాపర్టీస్ ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22.
23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 chocolates. Super. Next, go for lemons. 1, 2, 3. 3 lemons. And final ga balls. 1, 2, 3. 3 balls. Superb. Mari scientist Sai game mari Siri team girls complete చేసుకున్నారు కాబట్టి it's turn off within team girls. Girls, are you ready? Ready. Okay, so mari scientist Sai game ఆడడానికి మా 3 girls ready గా ఉన్నారు. Girls, are you ready? Ready. Go from 3 to 1. Go. ఓకే రైట్. సో మరి మొత్తానికి సైంటిస్ట్ సై గేమ్ మా 3 గర్ల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు సూపర్ గా. అండ్ ఇక్కడ ఫైనల్ గా చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 chocolates. So total chocolates collected by Nitin team girls. 42. Superb. And next we'll go with lemons. Lemons. 1, 2, 3. 3 lemons. Okay, so మరి ఫైనల్ గా మిగిలినవి స్మైలీ బాల్స్. సో మరి స్మైలీ బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3. Only 3 balls. Superb. సో ఇద్దరు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మరి సైంటిస్ట్ సై 2 టీమ్స్ కంప్లీట్ చేసుకున్నాయి. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం చెప్పుకున్నాం మన గేమ్ లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తే వాళ్ళు కాదు విన్నర్. సో ఇక్కడ సిరి చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. మాకేం తెలుసు అంట. ఓకే, 100. సో ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఈ కార్డ్స్ లో ఉంటుంది. సో ఈ రోజు ఫస్ట్ గా నితిన్ టీమ్ గర్ల్స్ ఈ గేమ్ ని ఆడారు కాబట్టి మన స్కోర్స్ సిరి టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే ఒకవేళ చాక్లెట్స్ ఒక 22 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 22 చాక్లెట్స్ కి ఈ కార్డ్స్ ఇక్కడ ఉన్న 3 కార్డ్స్ లోంచి ఒక కార్డ్ మీ టీం వాళ్ళు పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 30 వస్తే ఆ 22 చాక్లెట్స్ ఇంటూ 30 లెక్క రావంట 30. సో అలా స్కోర్స్ డిసైడ్ అవుతాయి. ఒకవేళ లెమన్స్ ఒక 5 కలెక్ట్ చేస్తే ఆ 5 లెమన్స్ కి ఇంకా రిమైనింగ్ స్కోరింగ్ 100 అండ్ 50 ఉంటుంది కాబట్టి ఒకవేళ 100 వస్తే ఆ 5 లెమన్స్ ఇంటూ 100. సో అర్థమైంది కదా? yes. ఇంకా స్కోర్స్ కి వెళ్ళిపోదామా? ఓకే, మరి ఫస్ట్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. బాల్స్. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 బాల్స్. సో ఆ 3 బాల్స్ కి మరి సిరి టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోరింగ్ ఎంతో చూసేద్దాం. 100. ఓకే, సో 3 బాల్స్ కి మరి సిరి టీమ్ గర్ల్స్ ఇచ్చిన స్కోర్ 100. 3 into 100. ఓకే రైట్. సో నెక్స్ట్ విల్ గో విత్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని? 42. సో మరి ఆ 42 చాక్లెట్స్ కి మరి సిరి టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 30. అండ్ ఫైనల్ గా లెమన్స్. లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 లెమన్స్. ఆ 3 లెమన్స్ కి మరి 50. సో 3 into 50. మా టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ సిరి టీమ్ గర్ల్స్. గర్ల్స్ సో మరి ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? Chocolates. ఎన్ని చాక్లెట్స్? 31 chocolates. 100. ఓకే రైట్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 లెమన్స్ కి మరి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 50. సో అండ్ విల్ గో విత్ ఫైనల్ స్కోరింగ్. బాల్స్. ఎన్ని balls? 3. 30.
సిరి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే, సో మరి ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి ఈ రోజు సైంటే సాయిలో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ 1710. కమ్ ఆన్ గర్ల్స్. వావ్, సూపర్. సో సైంటే సాయి గేమ్ లో మా టీం ఎంత స్కోర్ చేశారంటే 3340. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటే సాయి కంప్లీట్ చేసుకున్నాం. సో విన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్, అలాగే రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎంవిఎస్ఎస్ మూర్తి గారు, ప్రొఫెసర్. వి వెల్కమ్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎస్డి పాషా గారు, ప్రొఫెసర్. వి వెల్కమ్ యూ సార్. ఈ రోజు మన షో జైల్ జిగా ఎలా అనిపించిందో తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ETV Players has brought reality of the Jail Jiga. It's such a program. Thank you for ETV Plus. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటే సాయి ఫినిష్ చేసుకున్నాం. సో రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా నితిన్ టీమ్ గర్ల్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ ని కోరుతున్నాను. ఎస్, మరి రన్నర్స్ కి క్యాప్స్ అందజేయడం జరిగింది. మరి ఇప్పుడు విన్నర్స్ కి మొమెంటోస్ కూడా అందజేయాలని కోరుకుంటున్నాం. సార్ ప్లీజ్ సార్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ITV ప్లస్ జైల్ జిగా ఖమ్మంలోని ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో చాలా చక్కగా ఫుల్ టు ఫనీగా ఇక్కడున్న గర్ల్స్ అందరితో బాగా ఎంజాయ్ చేశాం. ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కాలేజీలో కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి మొత్తానికి ఈ విధంగా సైంటే సాయి గేమ్ అయిపోయింది. మా టీం వాళ్ళే గెలిచారనుకో. నితిన్, ఏ మాత్రం బాధపడకు. యాక్చువల్ గా మా గర్ల్స్ ఈ గేమ్స్ ని స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు. అండ్ ఎంతైనా మేము గెలిపించాం కదా, చెప్పాను కదా ఇందాక, ఎక్కడో నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే నితిన్ టీమ్ గర్ల్స్. ఎనీవేస్ బోత్ ద టీమ్స్ చాలా చక్కగా ఈ రోజు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జిగా ఖమ్మంలోని ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. మొత్తానికి ఈ రోజు మన షో జైల్ జిగా వాళ్ళకి ఎలా అనిపించింది వాళ్ళ వర్డ్స్ ద్వారా తెలుసుకుందాం. గర్ల్స్ ఎలా అనిపించింది? సో ఫుల్ టు ఎంజాయ్ చేశారు. వాళ్ళ వాయిస్ లోని బేస్ వినగానే నాకు అనిపించింది. రైట్, ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ సిరి సైనింగ్ ఆఫ్. సీ యూ. బాయ్.